అమ్మా ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. సందేగూరు ఉప్మానా? ఇవాళ ఆలు పరాటా చేయమ్మా. సరే నాన్న. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నూనె తగినంత నీళ్లు పోసుకొని మెత్తగా మృదువుగా పిండిని కలుపుకొని తడిబట్ట కప్పి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరకిలో ఆలుని తీసుకొని కుక్కర్ లో మెత్తగా ఉడకపెట్టుకొని తొక్క తీసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, 3 స్పూన్ల కారము, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, కొంచెం పసుపు, చిన్న అల్లం ముక్క దంచుకున్న పేస్ట్, ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండుకొని అన్ని వేసుకొని బాగా కలిసేలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి చిన్న ముద్ద తీసుకుని వెడల్పుగా చేసుకుని గోధుమ పిండి ముద్దలో నుంచి 1/2 భాగం సైజు ఉండేటువంటి ఆలు ముద్దని మధ్యలో పెట్టి అంచులన్నీ సీల్ చేసి కాస్త పొడి పిండి ఎక్కువగా చల్లుకుంటూ ఎక్కువ బలం వేయకుండా నెమ్మదిగా ఒత్తుకోండి. పరాటా కాస్త పల్చగా ఉండటానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని వేడెక్కాక 2 వైపులా సన్నని సెగ మీద కాల్చుకొని ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ. ఈ ఆలు పరాటాని వేడి వేడిగా సాస్ తో కానీ పెరుగుతో కానీ నంచుకొని తింటే అదిరిపోద్దండి. అలాగే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మీ కవిత.